గ్రాండ్ గా ఇన్వైట్ చేసుకుందాం. సరస్వతి మేడం, ఓవర్ టు యూ మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ మై వెస్టర్న్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. విజయ మేడం గారికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు మళ్ళీ ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు మేడం. అసలు నిజం చెప్పాలంటే ఇంతకు ముందు కూడా ఇలానే మనం ఎర్లీ మార్నింగ్ జూమ్ సెక్షన్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా మాకు మంచి అవకాశం ఇచ్చారు. మధ్యలో కొంతమంది ఆలోచన మేరకు అంటే కావాలి అంటే మార్నింగ్ టైంలో మాకు టైం సరిపోవట్లేదు, ఈవినింగ్ కూడా జూమ్ ఇమ్మంటే మనం మార్చడం జరిగింది. కానీ ఆ జూమ్ కంటే ఈ జూమ్ అద్భుతం అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఏదైనా ఒకసారి తింటూ ఉంటే రుచి తెలుస్తుంది. ఆ రుచి ఆపేసిన తర్వాత మళ్ళీ అది అనిపిస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. సేమ్ అదే జరిగింది మేడం మన సిస్టంలో. అంటే మన టీంలో ప్రతిరోజు జూమ్ జరుగుతూ ఉన్నప్పుడు మారిస్తే బాగున్ను అనుకునే వాళ్ళ కోసం మార్చారు. కానీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ జూమ్ కోసం చేస్తూ ఉన్న టైంలో ఈవినింగ్ జూమ్ కి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ జూమ్ తాలూకా వాల్యూ తెలిసింది మేడం. నిజంగా అద్భుతం. ఎందుకంటే ఈ జూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మేడం, మైండ్ షార్ప్నెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ లో కూడా బద్ధకం తొలగిస్తుంది. అంటే నాకు అనిపించింది మేడం, జూమ్ ఉంది కనుకే ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యి కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఎఫర్మేషన్ లో కూర్చొని చక్కగా మనం అవతల వాళ్ళు ఇచ్చిన క్లాస్ అయినా వింటాం, లేదు మనకు వచ్చిన క్లాస్ ఇంకొకరికి చెప్పడమైనా, అంటే ఒక 1 అవర్ మన మైండ్ అంతా కూడా బయట ప్రపంచం ఇంకెక్కడికి వెళ్లకుండా మన ప్రపంచంలో ఉంటది. అది ఒక 2 మంత్స్ కోల్పోతే తెలిసింది మేడం. ఈ రోజు మళ్ళీ రిటర్న్ వచ్చింది. చాలా చాలా హ్యాపీ. ప్రతి లీడర్ కి కూడా ఇది అవసరమేనండి. ఎర్లీ మార్నింగ్ జూమ్ అనేది ప్రతి ఒక్క లీడర్ ఉపయోగించుకోండి లీడర్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మరి నా పేరు సరస్వతి, వెస్టేజ్ లో స్టార్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మేడం గారు నాకు జూమ్ సెక్షన్ అవకాశం ఇచ్చారు కనుక ఒక అద్భుతమైన ప్రోడక్ట్ నాలెడ్జ్ నేను తీసుకున్నది, నేను వాడింది, నాకు రిజల్ట్ వచ్చింది. ఆ యొక్క ప్రోడక్ట్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను ఈ రోజు తీసుకున్నాను లీడర్స్. ముందుగా మన అందరి తరపున గౌతమ్ బాలి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందామండి. ఎందుకంటే ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ నిర్మించింది గౌతమ్ బాలి గారు. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యం ప్లస్ ఆదాయం తీసుకుంటున్నారు కనుక కారణం గౌతమ్ బాలి గారు. మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియచేసుకుందా లీడర్స్. తర్వాత పైగా మనందరికీ కూడా ఈ వైజాగ్ లో ఉంటూ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సునీల్ కుమార్ సాహో సార్. అంటే మనందరి వరకు వచ్చిందంటే సాహో సార్ ఇక్కడ విత్తనం. ఒక మహావృక్షం అనుకోవచ్చండి. ఆ వృక్షానికి ఉన్నటువంటి వేర్లు మనందరం. అందుకు అతనికి కూడా మనందరం శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నేను తీసుకున్నటువంటి జూమ్ సెక్షన్ లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ యొక్క ప్రోడక్ట్ ని మొన్ననే మనకి ఖమ్మం శ్రీనివాసరావు గారు సెక్షన్ లో చెప్పారు. అంటే ఈ యొక్క సీజన్, ఇప్పుడు మనం ఉన్నటువంటి సీజన్ ఏంటంటే చలికాలం. అందరికీ తెలిసిందే. ఈ చలికాలం ఎలా ఉంటదంటే బాడీకి విపరీతమైన బాడీ పెయిన్స్ రావడం కానీ, ఎక్కువగా బద్ధకం ఉండడం కానీ, అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, స్కిన్ ఎలర్జీలు రావడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయండి. ఈ సీజన్ లోనే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ అటువంటిది. ఇలాంటి సీజన్ లో సార్ మనకు కొన్ని ప్రోడక్ట్స్ చెప్పారండి. అందులో కొన్ని ప్రోడక్ట్స్ నేమ్స్ కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. నోని డైలీ మేడం గారు చెప్తున్నారు వేసుకోమని. నెక్స్ట్ కొలెస్ట్రామ్ ఎర్లీ మార్నింగ్ ఈ 2 కూడా వేసుకోమంటున్నారు. అదే విధంగా ఫ్లాక్స్ ఆయిల్ అయితే చెప్పేవద్దండి. ప్రతి రోజు అంటే సీజన్ బట్టి కాదు, ప్రతిరోజు వేసుకోవాలి. కానీ ఈ సీజన్ లో వాడుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ అలానే స్కిన్ ఎలర్జీలు అవి వస్తూ ఉంటాయి కనుక నీమ్ క్యాప్సిల్ కూడా వాడడం చాలా మంచిది. నెక్స్ట్ కాఫ్ అండి. ఎక్కువగా ఈ కాలంలో కాఫ్ ఎక్కువ పడుతూ ఉంటది. కర్క్మిన్ ప్లస్ చాలా అవసరం. అదే విధంగా అన్నిటికంటే అద్భుతమైన ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ నా హెల్త్ ని 100% నిలబెట్టిందండి. సీబక్త్రోన్. దీన్ని అసలు ఎన్నిసార్లు చెప్పినా నాకు చెప్పాలనిపిస్తుంది. నేను ఇంతకుముందు జూమ్ లో నేను చెప్పాను. కానీ ఈ రోజు నేను ఈ ప్రోడక్ట్ ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ సీజన్ లో ఈ ప్రోడక్ట్ చాలా అవసరం అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బాడీ పెయిన్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా, అదే విధంగా స్కిన్ ఎలర్జీలైనా, ఏ రకంగా చూసుకున్న టోటల్ బాడీకి ఎక్కువ శాతం బాడీ పెయిన్స్ రిలీఫ్ ఇస్తుందండి.
ఈ యొక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క లీడర్ కి కూడా చాలా అవసరం. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడుకోవడం వల్ల వచ్చిన బెనిఫిట్ గానీ, ఈ యొక్క ప్రోడక్ట్ లో ఉన్నటువంటి విటమిన్స్ గానీ, ఈ ప్రోడక్ట్ ని వాడుకుంటే ఎంత అద్భుతంగా మనం మనం యూజ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ కానీ ఒకసారి నేను అందరికీ కూడా చెప్పాలని ఈ ప్రోడక్ట్ తీసుకున్న లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సీబక్త్రోన్ అండి. ఈ సీబక్త్రోన్ అనే ఫ్రూట్ ఏంటంటే ఎక్కువ శాతం ఆసియా, రష్యా, యూరప్ అంటే హిమాలయాల్లో మంచు ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటది ఈ యొక్క ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఏంటంటే అతి శీతల ప్రాంతంలో ఉంటదండి. మనకి ఎక్కడంటే అక్కడ దొరికే ఫ్రూట్ కాదు. కనుకనే మనకి ఈ యొక్క సీబక్త్రాన్ అనేది వెస్టేజ్ లో తప్పితే బయట ఎక్కడ మనకి లభించదు. చూడండి, ఈ యొక్క ఫ్రూట్ కానీ లేదా ఈ యొక్క క్యాప్సిల్స్ బాటిల్ కానీ బయట ఎక్కడైనా మనం ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క ప్రోడక్ట్ ని తీసుకుందామంటే బయట ఎక్కడ దొరకదండి. ఎందుకంటే మన వెస్టేజ్లను దొరకడానికి కారణం ఏంటంటే ఎంత దూరంలో పండినా, ఎలాంటి శిఖరాల పైన పండినా, ఏ సైడ్ ఏ ఏ ఏరియాలో పండినా వీటిని స్వీకరించి ప్రోడక్ట్ మొత్తం స్వీకరించి క్యాప్సూల్ రూపంలో తయారు చేసి అందించేది ఒక వెస్టేజ్ కంపెనీ మాత్రమే. కనుకనే ఈ యొక్క ప్రోడక్ట్ మన వెస్టేజ్ లోనే లభిస్తుందండి. ఈ పండు చూడడానికి చాలా చిన్న పండు అండి. ఫ్రూట్ అయితే చాలా చిన్నది, కానీ ఈ యొక్క ఫ్రూట్ లో ఉన్నటువంటి విటమిన్స్ నార్మల్ గా చిన్న చిన్నవి కాదండి. విటమిన్ కే ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క ఫ్రూట్ లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9. ఈ ఒమేగా 3, ఒమేగా 6 అనేసరికి మనకి గుర్తొచ్చే ప్రోడక్ట్ ఏంటంటే krill ఆయిల్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఎలార్జినైన్ ఒకటి. ఇది అందరం వాడుతున్నాం కదా లీడర్స్. ఆల్రెడీ చాలా మంది యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఒమేగా 6, ఒమేగా 3, ఒమేగా 9 అంటే ఈ యొక్క ప్రోడక్ట్ లో ఉంటది. కానీ krill ఆయిల్ ఒకటి, ఎలార్జినైన్ ఒకటి, నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క ఫ్లాక్స్ ఒకటి, ఈ ప్రోడక్ట్స్ మూడిట్లో ఉన్నటువంటి విడివిడిగా ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మూడు ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకే ఒక్క ఫ్రూట్ లో మన సీబక్త్రాల్లో కూడా ఉంది. ఇది ఎంత అద్భుతమో చూడండి. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయండి. అలానే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9. నెక్స్ట్ జింక్, ఐరన్, మెగ్నీషియం మన బాడీకి చాలా అవసరం అండి ఇవి. బయట మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా, ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా, ఎన్ని ఆహార పదార్థాలు మన బాడీకి పంపించుదామన్నా ఇన్ని విటమిన్స్ ఒకే ఫుడ్ లో ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా ఉందంటే చాలా తక్కువ అండి. మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ యొక్క సీబక్త్రోన్ ఫ్రూట్ లో చక్కగా ఇవన్నీ ఉంటాయండి. మరి ఈ యొక్క ఫ్రూట్ ను ఉపయోగించుకోవడం వల్ల మన శరీరంకి ఏ విటమిన్ ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా మనకి చాలా అవసరం కనుక అది కూడా తెలుసుకుందామండి. పండు చూడడానికి చాలా చిన్నది. ఈ యొక్క ఫ్రూట్ ని చూస్తే ఎంత చిన్న ఫ్రూట్ అంటే చిన్న చిన్న చెర్రీ ఫ్రూట్స్ అవి ఉంటాయి కదండి, అలానే ఉంటది. కానీ చిన్న పండే కదని ఒకటో రెండో విటమిన్స్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇన్ని విటమిన్స్ ఈ యొక్క ఫ్రూట్ లో ఉంటది. మనం తినే ఫుడ్ లో కూడా ఇన్ని రకాల విటమిన్స్ ని మనం అసలు అందించలేమండి. కానీ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అసలు చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. యాంటీ ఆక్సిడెంట్స్, అసలు పెయిన్ రిలీఫ్ ఇస్తుందండి ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడుకోవడం వల్ల. విటమిన్ కే ఉంటుంది. బ్లడ్ ని చూడండి, మనకి ఇప్పుడు ఎక్కువ శాతం చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ క్లాటెస్. అంటే ఒక బ్రెయిన్ లోనే కాదండి, బాడీలో కూడా ఎక్కువ శాతం బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కొన్ని రోజులకి అదే పెద్దదవుతూ ఉంటుంది. అలా బ్లడ్ క్లాటేజెస్ ఎక్కడైనా ఉన్నాయి అంటే శరీరంలో విటమిన్ కే చేసే పని ఏంటి అంటే అలాంటి బ్లడ్ క్లాటేజెస్ ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరికైనా ఎప్పుడైనా దెబ్బలు తగిలాయి అంటే అది కొన్ని రోజులకి పోను ఒక పుండు రూపంలో తయారైపోయి అసలు తగ్గదు. అలాంటి ప్రాబ్లం ని పూర్తిగా అంటే తగిలిన గాయాల్ని నయం చేస్తుంది ఈ విటమిన్ కే. బ్లడ్ క్లాటేజెస్ ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా తగిలినటువంటి గాయాల్ని తొందరగా తగ్గించడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ సి బాడీకి యాక్టివ్నెస్ ఇస్తుంది. విటమిన్ సి అనేసరికి మనకు గుర్తొచ్చేది ఆమ్లా. అంటే ఆమ్లా వేసుకుంటే ప్రతి రోజు కూడా మన శరీరంకి విటమిన్ సి ఇవ్వచ్చు. మరి అలానే అదే ఆమ్లాలో ఉన్నటువంటి సి విటమిన్ మనకి ఇక్కడ కూడా ఈ ఫ్రూట్ లో ఉంది. బాడీని యాక్టివ్ గా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని అందిస్తుంది. నెక్స్ట్ ఇది లీడర్స్ విని వదిలేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నోట్ చేసుకోండి. ఈ యొక్క ఫ్రూట్ లో ఉన్నటువంటి విటమిన్స్ ని నోట్ చేసుకొని, నేను చెప్తున్నాను కనుక నోట్ చేసుకొని మీరు కూడా ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళారంటే
ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రూట్ వాల్యూ మనం చెప్పగలిగితే మినిమం ఒక 5 మెంబర్స్లో ఒక్క మెంబర్ పక్కకు జరగొచ్చేమో కానీ మిగతా 4 మెంబర్స్ ఈ యొక్క ఫ్రూట్ని తీసుకోవడానికి అంటే ఈ యొక్క వేస్టేజ్ ఫుడ్ తీసుకోవడానికి ముందుకు వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విటమిన్స్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో ఇంకా ముందుకు వెళ్తే సెక్షన్ మనకి చాలా ఉందండి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందరికీ కూడా ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ని తగ్గించేది ఒక్క సీబక్త్రోనా అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా తీసుకుంటారు. నేను నిదానంగానే చెప్తాను, ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నేను ఒక జూమ్ సెక్షన్లో అనుకోవచ్చు, లేకపోతే లక్ష్మి మేడం గారి జూమే కావచ్చు, ఇంకా మనకి చాలా చాలా లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ మన పివిఆర్ మహేష్ సార్ జూమ్ సెక్షన్లో ఇస్తున్నారు, వాళ్ళు చెప్పిందే కావచ్చు. లేదు అంటారా, నేను యూట్యూబ్లో మన వెస్టేజ్ గురించి తీసిన వాటిలోనే కావచ్చు, ఎక్కడంటే కానివ్వండి, నేను విన్నాను గనక ఆ యొక్క ప్రోడక్ట్ వాల్యూ నేను తీసుకొని వాడాను గనక నాకున్నటువంటి ప్రాబ్లం ఏం తగ్గిందనేది నేను లాస్ట్లో మళ్ళీ మెన్షన్ చేస్తానండి. పూర్తిగా తగ్గిపోయింది గనక ఈ యొక్క పాయింట్స్‌ని నేను నోట్ చేసుకొని ఈరోజు ఎవరు ఎక్కడ జూమ్ చేసినా లేదా ఎక్కడైనా ఫీల్డ్‌కి వెళ్ళినా ఈ యొక్క ఫ్రూట్ గురించి బలంగా చెప్పగలుగుతున్నాను. అదే నేను నోట్ చేసుకోలేకపోతే చెప్పలేం కదండీ. అందుకని ప్రతి ఒక్క లీడర్ కూడా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా విటమిన్ బి కాంప్లెక్స్ వల్ల ఆకలి చాలా బాగా వేస్తుందండి. నిద్ర చాలా బాగా పడుతుంది. అదే విధంగా పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం. అలాంటి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే విధంగా చదువుకునే పిల్లలకి చదువు పట్ల శ్రద్ధను కూడా పెంచుతుంది. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమే. జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరికైనా అవసరమే. అదే విధంగా చదువుకునే పిల్లలకి చాలా అవసరం అండి. మా బాబుకి కూడా నేను ఇది ఆల్రెడీ 2 బాటిల్స్ ఇచ్చాను. బాబు ఆల్రెడీ వాడాడు. చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ అధిక ఎనర్జీని కూడా ఇస్తుందండి. నెక్స్ట్ మజిల్ వీక్‌నెస్‌ని కంట్రోల్ చేస్తుంది. మజిల్స్ చూడండి వీక్ అయిపోతే పెయిన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వీక్‌నెస్‌ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ షుగర్ గాని, బీపీ గాని ఉన్నవాళ్ళు వాడొచ్చా అని ఒక డౌట్ ఉంటదండి. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు వాడుకోవడం వల్ల షుగరు ప్లస్ బీపీ రెండిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకున్నటువంటి బాడీ పెయిన్స్ పూర్తిగా రిలీఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కువ శాతం చూడండి మైగ్రేన్ హెడ్‌ఏక్ వస్తే మన సిస్టంలో ప్రోడక్ట్‌లో అయితే గనక 1 ఆమ్లా, 2 ఆమ్లాతో పాటు మనం గ్యానోడెర్మా కూడా ఇస్తూ ఉంటామండి. గ్యానోడెర్మా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. ఆ గ్యానోడెర్మా యూజ్ చేసేవాళ్ళు ఒక్క ప్రాబ్లమ్ కోసం యూజ్ చేస్తే అక్కడ కూడా అంతే అండి. అంటే ఇక్కడ సీబక్త్రోని గా ఎలా ఉపయోగపడుతుందో అలానే గ్యానోడెర్మా కూడా మనకి పీరియడ్ ప్రాబ్లమ్ వచ్చినా, నెక్స్ట్ గైనిక్ సమస్య అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా దానికేనేమో అనుకుంటారు. కానీ అవతల పర్సన్‌కి ఆటోమేటిక్‌గా వాటితో పాటు మైగ్రేన్ హెడ్‌ఏక్ ఉందనుకోండి, ఆమ్లాతో పాటు గ్యానోడెర్మా ఇస్తే ఎంత అద్భుతంగా రిజల్ట్ వస్తదో, అలానే ఇక్కడ ఈ యొక్క ఫుడ్ కూడా మనం ఇచ్చింది ఒకే ఒక ప్రాబ్లమ్ కోసమైనా, 2 ప్రాబ్లమ్స్ కోసమే అని మనం అనుకున్నా, వాళ్ళ శరీరంలో అప్పటికే పొంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, తలనొప్పి తరచూ వస్తూ ఉండాలి. అంటే మైగ్రేన్ హెడ్‌ఏక్ కాకపోయినా నార్మల్‌గా వచ్చే తలనొప్పికైనా సరే, ఈ యొక్క ప్రోడక్ట్ వాడుతూ ఉంటే ఆ తలనొప్పి ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే ఏదైనా పని ఒత్తిడి వల్ల గానీ, ఆలోచన ఎక్కువగా ఉండడం వల్ల గానీ, వచ్చే తలనొప్పులుంటాయి చూడండి, వాటిని కూడా అద్భుతంగా కంట్రోల్ చేస్తదండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ ఇ, జింక్ వీటి వలనొచ్చే బెనిఫిట్ ఏంటంటే, క్యాన్సర్ కణాలని బాడీలో ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తదండి. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కడ చూసినా ఏదైనా చిన్నది ప్రాబ్లమ్ స్టార్ట్ కావడం, దానికోసం అక్కడ ఇక్కడ మెడిసిన్స్ వాడుతూ ఉంటే, క్యాన్సర్ అనేది ఒకేసారి ఎప్పుడు కూడా బయట పడదండి. ఎలా బయట పడతదంటే, ఒకటి ఆహ్, థర్డ్ స్టేజ్‌కైనా రావాలి, ప్లస్ ఫోర్త్ స్టేజ్‌కైనా రావాలి. థర్డ్ ప్లస్ ఫోర్త్ స్టేజ్ ఏంటండి, ఇంకా ఫైనల్ ఇంకది. ఆ యొక్క మనిషిని మనం కాపాడుకోగలమో, కాపాడుకోలేమో కూడా చెప్పలేము. ఇంక ఫైనల్‌గా భగవంతుడనేది ఆయుష్ ఉంటే ఉంటారు. లేకపోతే ఉంటారు అంటే వాళ్ళకి మనకి దేవుడిచ్చిన 100 సంవత్సరాల ఆయుష్ వరకైతే ఉండరండి. థర్డ్ స్టేజ్ ఒకటి, ఫోర్త్ స్టేజ్ ఒకటి ఏం చేస్తదంటే 1 లేదా 2 సంవత్సరాల మధ్య వ్యవధిలోనే వాళ్ళని ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటది వాళ్ళకి. అలాంటి క్యాన్సర్ కణాలు బాడీలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడు మనకి బయట పడతదో తెలీదండి.
ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాకులాడి పరుగులు పెట్టే కంటే ఈ యొక్క ప్రోడక్ట్ లో విటమిన్ జి, విటమిన్ ఇ అండ్ జింక్ కూడా ఉంటాయి గనక ఈ ప్రోడక్ట్ ను వాడుకోవడం వల్ల ప్రతి మనిషి, ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి, లేని వాళ్ళైనా సరే వాడుకోవడం వల్ల మనకి క్యాన్సర్ కణాలు అనేవి పెరగకుండా ఆపుతాయి. నెక్స్ట్ అదే విధంగా నిన్ను కాదులే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం బ్రెయిన్ ని డెవలప్మెంట్ చేస్తాయండి. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే చాలా మంది చురుకుదనం తక్కువగా ఉంది, జ్ఞాపక శక్తి, ఇందాకే చెప్పుకున్నా, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది, ఏదైనా ఇప్పుడు చెప్తే తర్వాత మళ్ళీ మర్చిపోతారు, ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే గనక దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటదండి. అదే విధంగా అలసటని చాలా వరకు తగ్గిస్తుంది. మనం బయటికి ఎగ్జాంపుల్, మనం వెస్టేజ్ లీడర్స్ ఏం చేస్తాం, ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటాం, 1 లేదా 2 లేదా 3 ఫీల్డ్ ఈవినింగ్ వరకు ఫీల్ చేసుకొని వచ్చామనుకోండి, నార్మల్ గా మన ప్రోడక్ట్స్ ఏవి వాడకుండా, అది రియల్ అండి ఇది, వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ ఏవి కూడా ఒక స్పిర్లినా గానీ, ఒక కొలెస్ట్రామ్ గానీ, ఒక సిబక్త్రోన్ గానీ, ఒక ప్రోటీన్ పౌడర్ గానీ ఏమి యూజ్ చేయకుండా ప్రతిరోజు మనం ఫీల్డ్కి వెళ్ళిపోయి మనం తీసుకున్నటువంటి ఇంట్లో రైసు, పప్పు, కూరగాయలు, టిఫిన్స్ ఇలాంటివి ఇవే తీసుకొని మనం ఒక 3-4 డేస్ ఫీల్డ్కి వెళ్ళి చూడండి. అసలు మన సిస్టంలో ప్రోడక్ట్స్ ఏమి వాడకుండా చూడండి, ట్రై చేసి చూడండి. ఏమవుతుందంటే మన బాడీ పూర్తిగా అలసటకు గురైపోతుంది, బాడీలో పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది, అంటే బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఈ యొక్క పాయింట్ ఎందుకు రేస్ చేశానంటే మన సిస్టంలో ఉన్న ప్రోడక్ట్ తాలూకు వాల్యూ తెలుస్తుంది. అసలు మన సిస్టంలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవి వాడకుండా ఈ పప్పు, రైస్, కూరగాయలు ఇవే తీసుకొని మనం బయటికి వెళ్ళిపోయి డైలీ పని చేసి వచ్చేద్దాం, డైలీ ఫీల్డ్ వర్క్ వెళ్ళొచ్చేద్దాం అంటే పని ఒకటే. అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఫీల్డ్ వర్క్ ఒకటే కాదండి, మన సిస్టంలో కొంతమంది ప్రోడక్ట్స్ వాడుకుంటూ బయట అదర్ వర్క్స్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళైనా సరే చూడండి, కొంచెం హెల్త్ పరంగా బాగుంది కదా, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రోడక్ట్ యూస్ చేస్తారు. యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది చక్కగా. ఎందుకు క్లియర్ అవుతుంది? మనం తీసుకునే ఆహారంలో మన శరీరంకి కావలసినటువంటి విటమిన్స్ ని మనం మనం తీసుకునే ఆహారం ద్వారా మన బాడీకి అందించలేకపోతున్నాం. అక్కడ విటమిన్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే పూర్తిగా కెమికల్ ద్వారా పండించినటువంటి పంటలు, పప్పులు గాని, రైస్ గాని, ఫ్రూట్స్ ఎగ్జాంపుల్, మనం రైస్‌లో పోనీ ఎక్కువగా ఏమీ ఉండదు, కూరగాయల్లో ఏమీ ఉండట్లేదు విటమిన్స్. ఫ్రూట్స్ అయితే మాత్రం డైలీ విటమిన్స్ దొరుకుతాయని మనం అనుకోవచ్చు. గ్రహించండి, ఈరోజు మీరు ప్రతిరోజు రోజుకొక పర్సన్ 2 లేదా 3 ఫ్రూట్స్ తీసుకోండి. దాని ద్వారా అయినా విటమిన్స్ ఏమైనా చేరుతాయేమో గ్రహించండి. నో ఛాన్స్ లీడర్స్. ఎందుకంటే అక్కడ కూడా పంట మొత్తం కెమికల్ ద్వారా పండినటువంటి పంటలు. అందుకనే అక్కడ మనకి మన శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలేవి కూడా మనం అందించలేకపోతున్నాం. అంటే ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన వెస్టేజ్ సప్లిమెంట్ యూజ్ చేయకుండా బయట మనం ఫీల్డ్‌కి వెళ్ళొచ్చినా, లేదా ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళైనా ఒక 3-4 డేస్ కంటిన్యూ అసలు ప్రోడక్ట్ యూజ్ చేసుకోకుండా వెళ్లి చూడండి. ఖచ్చితంగా ఆ పర్సన్ డల్ అయిపోతారు. ఎందుకంటే మనం ఫుడ్‌లో, మనం తీసుకునే బయట ఫుడ్‌లో మన శరీరంకి కావాల్సినటువంటి పోషక విలువలు, ప్రోటీన్స్, విటమిన్స్ ఏవి కూడా అందించలేకపోతున్నాం. మరి ఇక్కడ మన సిస్టమ్‌లో వర్క్ చేసినా, చేయకపోయినా, యూజర్‌గా ఉన్న పర్సన్స్ అయినా, లేదా సిస్టమ్‌లో ఆల్రెడీ రన్నింగ్‌లో వర్క్‌లో ఉన్నటువంటి లీడర్స్ అయినా సరే, మన సిస్టమ్‌లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్‌ని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు బయటికి వెళ్లి వాళ్ళు ఎలాంటి వర్క్ చేసినా, డే అంతా 3-4 ఫీల్డ్ వర్కులు చేసుకొనొచ్చినా, వాళ్ళ బాడీ అసలు అలసట అనేది తెలీదండి. అలసట తెలీదు, నీరసత్వం కనిపించనివ్వదు. ఎందుకు కనిపించనివ్వదు? అక్కడ ఇమ్యూనిటీని అందిస్తుంది, ప్రోటీన్స్‌ని అందిస్తుంది, విటమిన్స్‌ని అందిస్తుంది. అన్ని రకాల విటమిన్స్ ఇక్కడ ఉన్నాయి కదా! సి విటమిన్ బాడీకి పుష్కలంగా ఉన్నప్పుడు మనకి ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుందండి? మన బాడీ ఎందుకు నీరసం వస్తది? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఈ యొక్క విటమిన్స్ చాలా అవసరం మనకి. అలానే ఇమ్యూనిటీని రేజ్ చేయడంతో పాటు గుండె జబ్బులకి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు ఎంతో మంది హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయిపోయి, అంటే అతి తక్కువ వయసులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొన్ని వందల మంది మన కళ్ళ ముందే కనిపిస్తున్నారండి. రక్తపోటుని నియంత్రిస్తుంది. రక్తపోటు ఈరోజు ఎక్కువ శాతం దానితోనే కదండీ ఎక్కువగా హార్ట్ అటాక్ గాని, ఇలాంటి సమస్య ఏదైనా వచ్చిందంటే పూర్తిగా మనిషి మంచాన పడడం ఒక వంతు అయితే, ప్రాణాలు కోల్పోవడం అనేది అసలు జీర్ణించుకోలేని విషయమండి. అలాంటి గుండెకి సంబంధించినటువంటి ఒత్తిడి ఏదైనా గుండెకి పడకుండా, హార్ట్ పైన పడకుండా రక్షించే నంబర్ 1 ప్రొడక్ట్ అండి.
నెక్స్ట్ థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయి చూడండి. హైపర్ థైరాయిడ్ ప్లస్ హైపోథైరాయిడ్ 2 రకాలు. ఇప్పుడు ప్రతి మహిళకి నిజం చెప్పాలంటే ఆహ్, ఇదొక ఎలా అంటే ఒక గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది. ఒక 1 ఇయర్ బానే ఉన్నారు అంటే, నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళు ఏ వర్క్ చేసినా బయటకి ఎళ్లి పని ఒత్తిడి వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్ వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారండి. ఎగ్జాంపుల్ బ్రాండెక్స్ కంపెనీలు కానీ, ఇంకా ఇతరితర కెమికల్ కంపెనీల్లో గానీ వర్క్ చేస్తున్నటువంటి లేడీస్ ఎంతో మందుంటారు. వాళ్ళకి ఏమంటున్నారంటే వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్తే మీరు పలానా వర్క్ చేస్తున్నారు కదా! దాని వల్లే ఈ యొక్క థైరాయిడ్ వచ్చింది. కాదు లీడర్స్. నిజం చెప్తాం ఈరోజు. మనం ఫీల్డ్‌కి వెళ్తున్నాం గనక తెలుస్తుంది. ఇంట్లో ఉండి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఆర్థిక పరంగా ఇబ్బందులైతే లేవు. బావుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ ఇంటి పని, వంట పని చూసుకుంటున్నారు. కానీ అలాంటి మహిళలు ఈరోజు కొన్ని వందల మంది థైరాయిడ్‌తో ఎంతో మంది సఫర్ అవుతున్నారండి. అది మనకెక్కడ తెలుస్తుందంటే, మనం వెళ్ళే ఫీల్డ్ వర్క్‌లోనే తెలుస్తుంది. ఒక్క మహిళ గురించి మాట్లాడాలన్నా, ఒక మహిళ గురించి మనకు తెలియాలన్నా, మన హోమ్ మీటింగ్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళే చెప్పేస్తారండి. ఏంటంటే, "నేనెక్కడికెళ్ళనులే మేడం, నేను ఇంట్లోనే ఉంటాను. కానీ నాకు హైపర్ థైరాయిడ్. పూర్తిగా ఎండిపోతున్నాను. నేను అన్ని ఫ్రూట్స్ తింటున్నాను. మా వాళ్ళు అన్నీ తెస్తున్నారు. నేను ఏ పని కూడా చేయను. కానీ ఎండిపోతున్నాను." ఇంకొకరంటారు, "నేను ఏ పని చేయనండి. ఇంటి దగ్గర వంట చేస్తాను. మా వాళ్ళొచ్చేసరికి రెడీగా వండి ఉంచుతాను. కానీ నేను ఏ పనికి, ఏ ఒత్తిడికి గురి కాకుండానే నాకు ఈ థైరాయిడ్ ఒచ్చేసింది." అంటే చూడండి ఇక్కడ పని చేసే వాళ్ళైనా, పని చేయని వాళ్ళైనా, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని కూర్చున్న వాళ్ళకైనా సరే, ఈ థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మంది స్త్రీలలో మనం చూస్తున్నాం. అలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్‌ని అద్భుతంగా వాడుకోవచ్చండి. రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. నెక్స్ట్ అదే ఇందాకే మనం చెప్పుకున్నామండి. షుగర్‌ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఫ్రూటు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా రక్షిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా షుగర్‌ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఈ గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడైతే తగ్గాయో మనకి వాళ్ళకి షుగర్ అనే ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి. నెక్స్ట్ ఒమేగా 7 అనేది ఉంది కదండీ! అది కూడా ఫ్యాటీ యాసిడ్స్. శరీరంలో కొవ్వు స్థాయిల్ని పూర్తిగా తగ్గించడానికి అంటే మన బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ రైజ్ అయిందంటే, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు మనకి రైజ్ అవుతుందో కూడా తెలీదు. అది కూడా అంతేనండి. పొంచి ఉంటుంది బాడీలో. అంటే మనం తీసుకునే ఆహారం అటువంటిది గనక. ఆ పొంచి ఉన్నటువంటి ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒక్కసారిగా నేను మొన్నటి వరకు సన్నగా ఉన్నానండి. ఇప్పుడు లావైపోయానని కొంతమందంటారు. నాకు బాడీ మొత్తం టోటల్ చూడండి గ్రహించండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఒక్క వెయిట్ ఒకటే కాదండి. బాడీలో ఖచ్చితంగా పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. విపరీతమైన పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆ పెయిన్స్‌తో పాటు ఈ మధ్య మనకి ఆహ్, ఇక్కడ కొంచెం పాయింట్ రైజ్ చేయాల్సొచ్చిందండి. ప్రతి ఒక్క లీడర్‌కి కూడా ఇది అవసరమే. మన సుజి మేడం గారు, పివి లక్ష్మి మేడం గారు, విజయ మేడం గారు ఈ ముగ్గురు కలిపి ఒక ప్లాన్ రెడీ చేశారండి. ఈ యొక్క ప్లాన్ అందరికీ అవసరమైందే. అంటే ఇది కూడా మన సిస్టమ్‌లో ఒక భాగం. ఈ యొక్క భాగాన్ని రెట్టింపు చేసి, ఇప్పుడు మనందరికీ అవసరమయ్యేలాగా స్టార్ట్ చేశారండి. అదే వెయిట్ లాస్ ప్రాసెస్ కోసమండి. ఎవరైనా వెయిట్ ఎక్కువగా ఉన్నారు అంటే గనక, వాళ్ళకి మనం ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్తే, "మీరు చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నారు కదా! ఈ ప్రొడక్ట్ వాడితే తగ్గిపోతారు" అని చెప్పినంతట్లో అంటే వాళ్ళు హెల్త్ పరంగా ఖచ్చితంగా ఇది వాడి చూద్దాం, మనం కూడా వాడుకోవాలనుకున్న వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? గ్యారంటీగా దీనివల్ల తగ్గుతదని మనకు గ్యారంటీ ఏంటి? ఫ్యూచర్‌లో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని ఆలోచించే వాళ్ళు వెనక తగ్గుతారు. కానీ ఆ ప్లేస్‌లో ఆ యొక్క పర్సను ఖచ్చితంగా మనం చెప్పినటువంటి ప్రొడక్ట్‌ని యూజ్ చేయడానికి ముందుకు రావాలి అంటే, అక్కడ మనకొక ఆయుధం కావాలండి. ఆ ఆయుధం ఏంటంటే, మన సిస్టమ్‌లో చాలా రకాల ఆయుధాలున్నాయండి. బుక్స్ గాని, ప్రొడక్ట్స్ గాని, డెమో కిట్స్ గాని. కానీ వీటన్నిటిని మించినటువంటి ఆయుధం అండి వెయిట్ లాస్ మిషన్. మేడం గారు ప్రతి బుధవారం కూడా మనకి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఇందులో క్లాస్‌కి వెళ్ళడం మనం అందరం నేర్చుకుంటున్నాము. ఈ యొక్క మిషనరీ ద్వారా మనకి చూడండి బాడీలో ఆహ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది నేను సన్నగానే ఉన్నాను. నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదసలు. నేను సన్నగా ఉన్నాను కదా అనుకుంటారు. కానీ మొన్న ఈ 2 వీక్స్ నుంచి మేము వైజాగ్ వెళ్లి చూస్తున్నాం కదండీ క్లాసెస్‌లో. నేర్చుకునే క్లాస్‌కి వెళ్తున్నాం గనక, సుజి మేడం గారు వెయిట్ లాస్ చెకప్ చేసేటప్పుడు నార్మల్‌గా ఉన్న పర్సన్‌కి కూడా వెయిట్ చెకప్ చేసే ముందు మేమేమనుకుంటున్నామంటే, ఈవిడకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. ఈవిడ చక్కగా స్లిమ్‌గా ఉన్నారు. చాలా బావుంటారు అని ఊహించిన పర్సన్స్ ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారండి. నార్మల్ వెయిటే ఉన్నారు కదా! వీళ్ళకేముండదని. కానీ లేదు లీడర్స్. ప్రతి ఒక్కరికి ఉంటది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది.
అది ఉన్న పొజిషన్లో ఉంటే ఏ మనిషికి హాని కాదు. కానీ ఉండవలసిన పొజిషన్ కంటే మించిపోతే ప్రతి మనిషికి హానేనండి. అది మేము ఈ మధ్య కాలంలో మొన్ననే చూసాము. 2 వీక్స్ నుంచి చూస్తున్నాం. మనకి అవి క్లాసెస్ 6 క్లాసెస్ ఇస్తారు మేడం గారు. 2 క్లాసెస్‌లో కూడా నిజంగా ఇంత ఇంత బెనిఫిట్ ఉందా ఈ మిషనరీ ద్వారా? నెక్స్ట్ ఈ మిషన్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తెలుస్తదంటే ఎక్కడెక్కడ ఎంత పేరుకుపోయిందో తెలుస్తుందండి. ఒక పొట్ట దగ్గర గాని, మనకి లెగ్స్‌లో గాని, చేతులకు గాని, కాళ్ళకి గాని, అదే విధంగా స్కిన్ లోపల గాని, బ్లడ్‌లో కానీ అంటే ఒకటి నేర్చుకుంటున్నాము. మాకిప్పటి వరకు తెలిసిందైతే కొంతవరకు తెలిసిందండి. అది తెలుసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే అద్భుతమండి. నిజంగా ఎవరికైనా మనం వాళ్ళకి చెప్పాలి అంటే ఆ మిషన్ మన చేతిలో ఉండి వాళ్ళకి చెకప్ చేసిన తర్వాత రీసెంట్‌గా మేము వెళ్తున్నాము. మాతో పాటు కొత్త వాళ్ళని తీసుకెళ్తున్నాం. తీసుకువెళ్తుంటే ఆల్రెడీ 1 ఇయర్ నుంచి వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా మన దగ్గర ప్రొడక్ట్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజం. కానీ అదే వాళ్ళక్కడికొచ్చిన తర్వాత, ఆ యొక్క మిషన్ పైన నించున్న తర్వాత, వాళ్ళకున్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ బాడీలో ఎంతుంది అంటే, ఉండవలసిన దానికంటే ఇంత స్థాయిల్లో ఉంది. ఆ మిషన్ అద్భుతమండి నిజంగా. మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఎంత అద్భుతమో, అంతే అద్భుతమండి ఆ మిషను. మీకు బాడీలో ఇంత ఫ్యాట్ ఉంది. మీకుండాల్సింది ఇంత పర్సెంటేజ్. కానీ అంతకి త్రిబుల్ ఉంది. ఇందువల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు. ప్లస్ ఇంకొకటి వెయిట్ ఒకటే కాదండి. వెయిట్‌తో పాటు ఫ్యూచర్‌లో మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అక్కడ నాకు బాగా నచ్చింది ఒకటండి. సుజి మేడంకి, నెక్స్ట్ లక్ష్మి మేడంకి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒక్క ప్లాను మన లక్ష్మి మేడం అమల్లో పెట్టారు. సుజి మేడం సపోర్ట్‌గా నించుంటున్నారు. నాకు నచ్చిన పాయింట్ ఒకటుందండి. అది నేను ఒకసారి మీ అందరికీ చెప్తాను. మనిషి వయసు ఎంతుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి 40 ఇయర్స్ ఉన్నాయండి. అది కూడా తెలియచేస్తుంది ఆ మిషన్. నిజంగా చూడండి అది ఎంత అద్భుతమో. ఒక పర్సన్‌కి 40 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 40 ఇయర్స్ ఉన్న వ్యక్తికి తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా వయసు ఎంత ఉండాలండి? 40 ఇయర్సే కదా ఉండాలి. 40 సంవత్సరాలు ఉండాలి. ఒక పర్సన్‌కి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అనుకుందాం. నాకు 40 సంవత్సరాలైతే నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏంటి? ఒక కిడ్నీ గాని, లివర్ గాని, హార్ట్ గాని ఇవన్నీ కూడా మనకి బాడీని నడిపించే ఆర్గాన్స్ కదండీ! ఈ యొక్క ఆర్గాన్ వయసు కూడా ఎంతుండాలి? నా వయసు ఎంతుంటే ఆర్గాన్ వయసు కూడా అంతే ఉండాలి. మరక్కడ నా వయసు 40 ఉంటే, నా బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్ వయసు 50, 50 ప్లస్ 60 కూడా ఉంటున్నాయి. అంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. అది ఒకసారి గ్రహించండి. ఈ యొక్క ఆహ్, నిజంగా ఆ యొక్క మిషన్ వాల్యూ అద్భుతమండి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తెలియచేయడంతో పాటు, మన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్ వయసును కూడా తెలియచేయడం అద్భుతం. ఎవరైనా ప్రొడక్ట్ తీసుకోవడానికి సిస్టమ్‌లో ముందుకొస్తారు అంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందని భయంతో కాదండి. ఆ రోజు నాకు తెలిసిందేంటంటే, మన వయసు కంటే మన ఆర్గాన్ వయసు ఎక్కువైపోతుందని ముందుకొస్తారండి. ఇది 100% నిజమండి. ఎందుకు? మన వయసు 40 సంవత్సరాలైతే మన బాడీలో ఉన్న ఆర్గాన్ వయసు 50 ప్లస్ 60 కూడా ఎళ్ళిపోతే, అక్కడ మనకి ఏంటి అంటే నష్టం? మన ఆర్గాన్ వయసయిపోతుంటే మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తదండి? ఎగ్జాంపుల్ బండి చూడడానికి కొత్తదే. నిన్ననే తీసుకున్నాం. కానీ బండిలో ఉన్న పార్ట్ పూర్తిగా అరిగిపోయింది. బండి తీసుకొని 1 ఇయర్ అవుతుంది. కానీ బండిలో ఉన్న ఇంజిన్ ఏమైంది అంటే దగ్గర 6 సంవత్సరాలు వాడితే ఎలా అయిపోద్దో అలా అయిపోయింది. అప్పుడు బండి ఓల్డ్ అయిపోయినట్టా? బావున్నట్టా? సేమ్ మనం కూడా అంతేనండి. మన బాడీ కూడా ఓల్డ్ అయిపోయినట్టే. ఆర్గాన్ 60 ఇయర్స్‌కెళ్ళిపోతే ఇక మన వయసు 40 సంవత్సరాలని మనం అనుకుంటాం. కానీ 60 సంవత్సరాల వాళ్ళు ఎలా అయిపోతారో అలా మన బాడీ అయిపోతే మనకి 20 ఇయర్స్ వేస్ట్ అయిపోయిందింక. ఈ 20 ఇయర్స్ వేస్ట్ అయిపోతే 40 ఇయర్స్‌లో ఉన్నటువంటి పర్సన్‌కి 60 ఇయర్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ 40 సంవత్సరాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుందండి. బయట షుగరు, బీపీ, థైరాయిడ్ అని, మోకాళ్ళ నొప్పులని ఎందుకొస్తున్నాయంటే మనకంటే ముందు మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ అలసిపోయి, వీక్ అయిపోయి ప్రాబ్లమ్స్ అనేవి రీస్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకలా జరుగుతుంది? కేవలం బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆర్గాన్ పైన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్ పైన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఒత్తిడి పడిపోతుంది. ఈ ఒత్తిడి ఎప్పుడైతే వాటి పైన పడిపోయిందో అవి అలిసిపోయి పూర్తిగా వాటి వయసును కోల్పోతున్నాయి. వాటి వయసు మనకన్నా ముందు అవి కోల్పోతుంటే మనం కూడా వయసు కోల్పోయిన వాళ్ళమే. అక్కడ నాకు 40 సంవత్సరాలని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ లోపలున్న ఆర్గాన్ వయసు ఏదైతే చూపిస్తుందో అక్కడ అలసిపోయినటువంటి ఆర్గాన్ ఎంత వీక్‌గా ఉంటుందో మనం కూడా అంతే వీక్‌గా ఉంటాం. అక్కడ నా బాడీలో ఉన్న ఆర్గాను 60 ఇయర్స్‌కెళ్ళిపోయింది.
నేను బయటికి చూడడానికి నా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నాకు 40 సంవత్సరాలని చెప్పుకోవచ్చు. కానీ నేను 40 సంవత్సరాల వయసులో ఉన్న మనిషిలా పని చేయలేను. 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిలా ఆరోగ్యంగా ఉండలేను. ఎందుకంటే నేను 40లో ఉన్నా నా బాడీలో ఉన్న ఆర్గాన్ 60కి వెళ్ళిపోయింది. నా వయసు నిజం చెప్పాలంటే 60 చెప్పాలి. 60 సంవత్సరాల మనిషిలాగే నేను పనిచేస్తున్నాను. అంత తేడా చూపిస్తుందండి. అసలు అద్భుతం అండి. ఈ రోజు మేము తీసుకెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి అక్కడ ప్రొడక్ట్స్ మనమండి అందరం కూడా లీడర్స్ అందరూ కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు. మనం తీసుకెళ్ళినటువంటి లీడర్స్ ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ చెకప్ చేయించుకున్న వెంటనే బాడీలో మీ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉందండి, ఈ ఫ్యాటు ఇన్ని ప్లేసుల్లో ఇంత చేరు ఉంది, నెక్స్ట్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోండి అనే కంటే మీ వయసు 40 కానీ మీ బాడీలో ఉన్న ఆర్గాన్ వయసు ఎక్కువైపోయిందండి, మీరు ఇప్పుడే జాగ్రత్త పడి మీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ అన్నిటిపైన అవయవాలన్నిటిపైన పడినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మన సిస్టంలో ఉన్న ప్రోడక్ట్ ఇంత బాగా ఉపయోగపడుతుందని ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పాట్లో తీసుకున్నారండి. ప్రతి వారం కూడా 3 వచ్చినా 4 వచ్చినా మనతో ఒక్కరు వచ్చినా పర్లేదండి, వాళ్ళ హెల్త్ కోసం ఖచ్చితంగా అక్కడ చెకప్ అయిన వెంటనే ప్రోడక్ట్ తీసుకుంటున్నారండి. అంత అద్భుతం అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ యొక్క పాయింట్ని ఎందుకు రేస్ చేశానంటే omega-7 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి మన ఈ యొక్క సీబక్త్రాన్ ప్రోడక్ట్లో. మన శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గిస్తున్నాయి అని చెప్పాను కదండి. ఇక్కడ వెయిట్ లాస్ చెకప్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ యొక్క సీబక్త్రాన్ వాడుకున్న వాళ్ళకి మనకి బాడీలో ఈ విటమిన్స్ అన్నిటితో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటండి, మన శరీరంకి కావలసిన పోషకాలను అందించాలి, మనం తీసుకునే ఆహారం ద్వారా పెరిగినటువంటి చెడు కొలెస్ట్రాల్ని బయటకు పంపించాలి. ఇది మనకి అవసరమే కదండి. అందుకే ఈ యొక్క ఫ్రూట్ అద్భుతం అని చెప్పొచ్చండి. తర్వాత నెక్స్ట్ అదే విధంగా పూర్తిగా చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంతో పాటు స్కిన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కిన్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే విటమిన్ ఇ అండ్ విటమిన్ ఏ, ఈ రెండు కూడా ఉన్నాయి కదండి. ఈ విటమిన్స్ మనకి చర్మాన్ని చాలా నీట్గా మృదువుగా చాలా నీట్గా చక్కగా ఉంచుతుందండి. చర్మానికి కావలసినటువంటి పోషకాలని కూడా అందిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. చర్మ వ్యాధులు ఏవి కూడా రాకుండా ఆపుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనం కొలాజాన్ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నా లేకపోయినా కొలాజాన్ యూజ్ చేయడం చాలా అద్భుతం అండి. మనం వాడుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఫస్ట్ మనం వాడుకుంటేనే ఇంకొకరు చెప్పగలమండి. ఈ యొక్క ఫ్రూట్ లో కొలాజాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క ఫ్రూట్ లో ఉన్నటువంటి కొలాజాన్ మన శరీరంకి చాలా అవసరం అండి. కొలాజాన్ వాడేవాళ్ళు, మన సిస్టంలో ఉన్న కొలాజాన్ వాడేవాళ్ళు కొలాజాన్ వాడుతూ మన దగ్గర ఉన్నటువంటి ఈ సీబక్త్రాన్ ఫ్రూట్ ని చాలా హ్యాపీగా వాడుకోవచ్చండి. అలానే గ్యాస్ ట్రబుల్ అండి. గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పాలి అంటే అందరికీ తెలిసిందే. మేడం టైం అయిపోతుందా? గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందండి. పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి గ్యాస్ ట్రబుల్కి మనం ఆల్రెడీ అలోవెరా యూస్ చేస్తున్నామండి. కానీ అలోవెరా యూస్ చేస్తే మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన శరీరంలో ఓవర్ వీట్ చేయకుండా నెక్స్ట్ అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ని డైజెషన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఇంకొకటండి, మనం టైంకి ఫుడ్ తీసుకోకపోతే మన శరీరంలో రిలీజ్ అయిన గ్యాస్ ఏమవుద్దంటే సెట్రిక్ యాసిడ్ అనేది ఏమవుతుందంటే, మనకి టైం ఫుడ్ తీసుకున్నా అంటే పర్వాలేదండి, ఫుడ్ టైంకి తీసుకోకపోతే సెట్రిక్ యాసిడ్ రిలీజ్ అయిపోద్ది. ఆ సెట్రిక్ యాసిడ్ రిలీజ్ అయింది ఎక్కడికి వెళ్తుంది? మన పేగులకు పట్టి పుండ్లు పడిపోతుంటాయి. అంటే చూడండి, పేగు వరపు ఇప్పుడు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నారు చాలా మంది. పేగు వరపు ప్లస్ దాంతో పాటు దాన్ని అలసర అని కూడా అనొచ్చండి. పేగు వరపు అనేది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే పేగు చుట్టూ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి వర్షాకాలం వస్తే మనం రోడ్డు పైన వాటర్లో నడుస్తూ ఉంటే 1 డే మొత్తం వాటర్లో తిరిగి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఏమవుతాయండి, కాళ్ళ వేళ్ల మధ్య చిన్న చిన్న రంధ్రాలు పడిపోయి అక్కడ మంట, దురద కూడా 2 ఇచ్చింగ్ కూడా వచ్చేస్తూ ఉంటది. అది అందరికీ తెలిసిందే. అలాంటి సమస్య మనకి బాడీలో ఆహారం తీసుకోవడం టైం టు టైం లేట్ అయింది అంటే గనక సెట్రిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయిన యాసిడ్ వెంటనే పేగుకు పట్టి మన కాళ్ళ వేళ్ల మధ్య ఎలా అయితే రంధ్రాలు పడతాయో అవే రంధ్రాలు మన పేగులకి పట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క రంధ్రాలు పడిపోయి వరుపు అనేది స్టార్ట్ అయిపోయి, మనం అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం అన్నం తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, ఏమైనా ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్ తిన్నా వెంటనే
కడుపు నొప్పి రావడం స్టార్ట్ అవుద్దండి. చాలా మందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి కడుపులో మంట. వెంటనే మంట వచ్చేస్తూ ఉంటదండి. ఎందుకంటే ఆ పేగు వరిసిన పేగు దగ్గరికి మనం తీసుకునేటువంటి ఆహారం తాలూకా ఐటెమ్స్ ఏది మసాలా ఐటెమ్ కానీ, కారం కానీ, పులుపు కానీ ఏది తీసుకున్నా అక్కడ సహించలేదు. వరి వ వరిసిపోయింది. ఇప్పుడు మన కాళ్ళకి ఏదైనా తగిలితే ఎలా మంటొస్తది? అలానే ఆ పేగుకి కూడా ఈ యొక్క మంట రావడం స్టార్ట్ అయ్యి, వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్ రెట్టింపయిపోతే హాస్పిటల్‌కి వెళ్ళడం, మెడిసిన్ వాడడం కంటిన్యూ అది ఇంకా. అసలు పేగు వరపు వచ్చింది అంటే బయటైతే అండి నేను చాలా మందిని చూసానండి స్త్రీలని, ఆడవారిని. పేగు వరపు స్టార్ట్ అయ్యి అల్సర్ వచ్చేసింది. నేను హాస్పిటల్‌కెళ్ళాను. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నాను. ఈ మెడిసిన్ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను గానీ, నాకు ఈ ప్రాబ్లమ్ తగ్గలేదండి అనే ఆడవాళ్ళు ఎంతో మందున్నారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ ప్లేస్‌లో కూడా మా ఫ్యామిలీయే. అంటే నా కొడుకేనండి. మా బాబుకే ఇచ్చాను. మా బాబుకి ఎలా అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టమండి. అంటే ఆ ఫుడ్డా, ఈ ఫుడ్డా ఏది ఎంచడు. అన్ని రకాల ఆహార పదార్థాలు ఇష్టంగా తింటాడండి. తినే ఫుడ్ ఏదైనా ఇష్టంగా తింటాడు. అందులో బాబు ఎక్కువగా చికెన్ గాని, మటన్ గాని అంటే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతాడు. అది ఇష్టపడే పద్ధతి ఏంటి అంటే చిన్న వయసులో ఇప్పుడు కాదండి. బాబు సెవెంత్, ఎయిత్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇష్టంగా తినేసేవాడు. ఇప్పుడు తింటే ఒక గంట పోయిన తర్వాత కూడా మళ్ళీ నాకది కావాలని అంత ఇష్టంగా తినేవాడు. దాంతో పాటు ఏదైనా సందర్భం వచ్చి కూల్ డ్రింక్స్ అవి చూస్తే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగేవాడు. ఇలా అంటే అక్కడ తను మాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే పిల్లలకి మనం ఆకుకూరలు కూడా పెడుతూ ఉంటాం కదా! ఫ్రూట్స్ అవి తింటూ ఉంటే బాబు ఏమనుకున్నాడంటే, ఆ ఇంట్లో ఆకుకూరలు తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాం. ఏదో మొత్తం సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది. దానివల్లే నాకు బ్లాక్ మోషన్ అవుతుందని 3 డేస్ మాకు చెప్పలేదు. ఫోర్త్ డేస్ బాబు ఎర్లీ మార్నింగ్ సేమ్ అదే బ్లాక్ మోషన్ అయింది. బయటికి ఎక్కడికో షాప్‌కి వెళ్ళొచ్చి మేడ మెట్లు ఎక్కిన తర్వాత గుమ్మంలోకి వచ్చిన వెంటనే బోర్లా పడిపోయాడండి. అంటే అలిసిపోయాడు. బ్లడ్ మొత్తం పోతుంది. అలిసిపోయి పడిపోయాడు. వెంటనే లేపి "ఏమైంది నాన్న" అంటే "కళ్ళు తిరిగిపోయాయి మమ్మీ. నాకసలు చాలా నీరసంగా ఉంది" అనేసరికి మేము హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఫస్ట్ అంతా చెక్ చేసిన తర్వాత బాబుకి బ్లడ్ టెస్ట్ చేశారండి. బ్లడ్ టెస్ట్ చేస్తే చెకింగ్స్‌లో అన్నీ బానే ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్ లేదు. సరే ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేసేద్దాము అని చేస్తే బాబు శరీరంలో ఉన్న బ్లడ్ ఎంత తెలుసండి? 10థ్ క్లాస్ బాబుకి 4 పాయింట్లుందండి. అంటే పేగు వరపే కదా అని అశ్రద్ధ చేస్తే ఎంత దూరం అశ్రద్ధ చేయలేదు. మెడిసిన్ వాడుతున్నాం. కానీ ఆ మెడిసిన్ అసలు పనిచేయలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ పనితీరు ఇదే అని నేను చెప్పడం కోసం రిపీట్ చేస్తున్నాను. మెడిసిన్ పనిచేయలేదు. బాబుకి ఏం చేస్తుందది? మెడిసిన్ వేసుకుంటే కడుపులో వచ్చే మంటని, నొప్పిని తగ్గిస్తుంది. కానీ అక్కడ ఆ ప్రాబ్లము అలా పొంచే ఉంది. ఎక్కువైపోయింది. రంధ్రం పెరిగిపోయింది. బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం బయటకొచ్చేసింది. 4 పాయింట్స్‌కొచ్చేసింది. వెంటనే వైజాగ్ తీసుకెళ్ళిపోతే ఎండోస్కోప్ చేసిన తర్వాత బాబుకి ఇంత బ్లడ్ తగ్గిపోవడం ఏంటి అర్జెంట్ వైజాగ్ తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎండోస్కోప్ చేశారు. ఏమైంది అంటే ఈ బ్లాక్ మోషన్ గురించి చెప్తే ఎండోస్కోప్ చేస్తే అక్కడ తేలిందేంటంటే ఒక పేగు వరిచిపోయి 4, 5 రంధ్రాల్లో ఒక రంధ్రం పెద్దదైపోయి దాంట్లోంచి మొత్తం బ్లడ్ బయటకొచ్చేసిందనమాట. ఆ టైంలో నేను సిస్టమ్‌లో ఎంటర్ అవ్వడం కొత్తండి. వెంటనే ఇంటికొచ్చిన తర్వాత మేడం వాళ్ళకి ఫోన్ చేశాను. చక్కగా అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చారండి. ఈ యొక్క ప్రొడక్ట్ నేను కొలెస్ట్రామ్ గాని, అలోవెరా గాని, సిబక్త్రోన్ గాని మొత్తం ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేశానండి. ఇప్పుడు బాబుకి యూజ్ చేసి 3 ఇయర్ అవుతుందండి. 3 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. కానీ బాబు మాత్రం అన్ని ఐటెమ్స్ కూడా 2 బాటిల్స్ తెచ్చిచ్చాను. 2 వాడుకున్నాడు. ఈ రోజుకి కూడా అల్సరా పేగు వరపు అనేది రిపీట్ కాలేదండి. ఈరోజు తను ఫుడ్‌కి చాలా ఇష్టంగా తింటాడని చెప్పాను కదండీ! కానీ కొన్ని కంట్రోల్ చేయాల్సినవి కంట్రోల్ చేశాం. ఏంటంటే బయట కూల్ డ్రింక్స్ మానేసాము. మన సిస్టమ్‌లో తనకిష్టం గనక మన సిస్టమ్‌లో ఉన్నటువంటి ఫ్రెష్ అప్ డ్రింక్ తీసుకున్నాను. తనకు కావాల్సినప్పుడు ఆ ఫ్రెష్ అప్ డ్రింక్ తీసుకునేవాడు. అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాడు గనక. ఇప్పుడు లేడు. బయట ఉంటాడు బాబు. ఇప్పుడు మాత్రం కూల్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేసాడండి. అది మానేసాడు. కానీ మనకి తినాలి అనుకునే ఆహార పదార్థం ఇష్టపడ్డ ఆహార పదార్థం మాత్రం హ్యాపీగా తీసుకుంటున్నాడు. ఈరోజు బాబుకి ఆ ప్రాబ్లమ్ లేదండి. అలాంటి సమస్యని క్లియర్ చేసే అద్భుతమైన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అని చెప్పొచ్చు. ఈ వెస్టేజ్ సిస్టమ్‌లో ఉన్న ఫుడ్ సీబక్త్రోన్ అండి.
అలాంటి పేగు వరపులు కూడా క్లియర్ చేస్తుందండి. అల్సర్ అంటే మామూలు కాదండి. చాలా మంది ఫుడ్ తినలేరు. తిందామని వాళ్ళ ఆకలి వేస్తూ ఉంటది. నాలుకకి టేస్ట్‌ని కోరుతది. కానీ వాళ్ళు కడుపులోకి పంపించేది ఏంటో తెలుసండి ఫైనల్‌గా? పెరుగన్నం అండి. పెరుగన్నం ఒకటే ఇంక వాళ్ళని నిలబెడతది. పెరుగన్నం ఎన్ని రోజులు తిని ఉండగలరండి? మనిషి అన్న తర్వాత అన్ని రకాలు తినాలనిపిస్తది. ఏది ఇంకా కంటిన్యూ ఏ రుచి తినకుండా ఓన్లీ పెరుగన్నమే తింటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువై లోపల ఆర్గాన్ వైస్ ఎక్కువైపోద్దని. అలాగే ఇంక పెరుగన్నం తిని దాంతోనే నీరసొచ్చి పడిపోతారు. అంత దారుణమైన సమస్యలు మన కళ్ళ ముందు ఎదురవుతున్నాయండి. ఎగ్జాంపుల్ మా బాబుది క్లియర్ చేశాను. చెప్పానండి. నిన్న నేను ఫీల్డ్‌కి వెళ్ళాను బాబుని తీసుకొని. అక్కడ ఒక పర్సన్‌కి గ్యాస్ ట్రబుల్‌కి వాళ్ళ కోడలికి గ్యాస్ ట్రబుల్‌కి ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్ళాను నేను యలమంచిలి సైడు. నారాయణపురం అనే గ్రామంకి. గ్యాస్ ట్రబుల్‌కి ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్తే, నేను బుక్కు, ప్రొడక్ట్ ఎక్స్‌ట్రా తీసుకొని వెళ్ళి, వాళ్ళకి ప్లాన్ మొత్తం మన సిస్టమ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి. ఇవి రెండే కాదు ఇలా ఉంటాయి. మీరు చూడండి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం బయటకొచ్చేసాయి. ఏంటంటే, కోడలికి మైగ్రేన్ హెడేక్ ఉంది. అత్తయ్యకి బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్, సయాటికా ప్రాబ్లమ్. నెక్క నుంచి కాళ్ళ పాదం వరకు పెయిను, విపరీతమైన పెయిను. ఆవిడ ఏ పని చేయలేరు. బెడ్ పైనే ఉంటారు. నెక్స్ట్ ఆవిడకే పేగు వరపు కూడా. పేగు వరపు ఎలా వచ్చిందంటే, సయాటికాకి మెడిసిన్ వాడుతూ ఉంటే ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిందటండి. గ్యాస్ ట్రబుల్‌కి టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నా కూడా ఈ రోజు ఆవిడకి అలసర, పేగు వరపు అనేది స్టార్ట్ అయింది. నాకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తగ్గుతాయా? నాకు రేపే ప్రొడక్ట్ తీసుకురండి అన్నారు. ఈ రోజు నేను ఆవిడకి ప్రొడక్ట్ తీసుకెళ్ళాలి. ఆవిడ సమస్య అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 100% మా బాబుకి తగ్గింది. నేను ఎవరికైనా ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఎందుకు భయపడాలి? ఎగ్జాంపుల్ ఈ సీబక్త్రాన్ని నేను వాడుకున్నాను. నాకున్నటువంటి సమస్య ఒక్క బ్యాక్ పెయినే. కానీ ఆ బ్యాక్ పెయిన్‌తో పాటు మిగతా సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఈ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదండీ! దీనివల్ల అవి ఈ ప్రొడక్ట్‌లో ఉండడం వల్ల నేను 83 కేజెస్ ఉన్న పర్సన్‌ని ఫ్లాక్స్ ఆయిల్‌తో పాటు ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల వెయిట్ కూడా లాస్ అయ్యాను. గైనిక్ సమస్య క్లియర్ అయింది. అదే విధంగా మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉండేది. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని. ఈ వయసులో నాకు ఈ ప్రాబ్లమ్ ఏంటని ఎక్కువగా ఒత్తిడికి గురైతే తలనొప్పి వచ్చేసేదండి. ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయింది. ఇన్ని సమస్యలు గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. ఇన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి గనకే నేను ఎంతో మందికి ఈ ప్రొడక్ట్ ఇచ్చాను. ఈ రోజు ఇంత బలంగా చెప్పగలుగుతున్నానండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్స్. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఎంతమందికి చెప్పినా వినట్లేదు అనే ఆలోచన మన మైండ్‌లో పెట్టుకొని వెళ్తే ఎవరు వినరండి. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. నిన్న నేను ఒక పర్సన్‌కి అలోవెరా ప్లస్ కాంబయోటిక్ అండ్ నోని గ్యాస్ ట్రబుల్‌కి ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ వాళ్ళ అత్తయ్య గారికున్న సమస్య బయటపడ్డది. నేనిది వాడిన తర్వాత మా కోడలు అది వాడిన తర్వాత తగ్గితే తెద్దురు గాని అని అనలేదండి. ఎందుకనలేదు? నేను వెంటనే వచ్చేయలేదు. అమ్మ నీకు ఈ ప్రొడక్ట్ కావాలని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అండి తను. మా ఫ్రెండ్ నెల్లూరులో ఉంటారు. నెల్లూరు నేను తనకి కాల్ చేసి గ్యాస్ ట్రబుల్ ఉందంటే నేను కాల్ చేసి చెప్పాను. క్రాంతి ఈ ప్రొడక్ట్ వాడు నీకు తగ్గిపోద్దని చెప్పాను. 4 డేస్ వాడిందండి. ఆ అమ్మాయికి తగ్గిపోయింది. ఐడీ వేసుకుంది. తన ఐడీలోనే నేను ప్రొడక్ట్ తీసుకొని ఎళ్లిచ్చాను. అంటే ఇప్పుడు నెల్లూరులో కూడా మనకి ఐడీ పడ్డది కదా! అవసరమైతే నెల్లూరు వెళ్లి ఫీల్డ్ వర్క్ కూడా చేయొచ్చు. తను వాళ్ళ చెల్లికి చెప్పిందండి. వాళ్ళ చెల్లికి చెప్పినప్పుడు నేను వెంటనే ప్రొడక్ట్ ఇచ్చి వచ్చేయలేదు. మన ప్రొడక్ట్‌లో ఉన్న బెనిఫిట్ మొత్తం చెప్పాను. అక్కడ మనకి వాళ్ళకి ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నారు గనక జస్ట్ మన సిస్టమ్‌లో ఉన్న ప్రొడక్ట్ వాడితే ఆరోగ్యం ఎంత బాగా వస్తదన్నది ఒక్కటే చెప్పాను. ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత వాళ్ళ కోడలున్నారు కదండీ! తనకి ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఇన్‌కమ్ ప్లాన్ చెప్పొచ్చు. అంతవరకు మనకి ఇన్‌కమ్ కాదు ఇప్పుడు అక్కడ కావాల్సింది ఆరోగ్యమే గనక ఆరోగ్యం కోసం చెప్పానండి. ఇప్పుడు వాళ్ళకి తగ్గిందనుకోండి. వాళ్ళ సిస్టర్‌కి తగ్గితే వాళ్ళ అక్కకి తగ్గింది మా ఫ్రెండ్‌కి. తన చెల్లికి చెప్పింది. చెల్లి వాడుతుంది. అత్తయ్య వాడతారు. ఈళ్ళిద్దరూ వాడితే వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందికి చెప్తారండి? వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ అవుతారు కదా మనకి. ఇలా ఏంటంటే మనం ప్లాన్ చేసుకుంటూ ప్రతిరోజు ప్రయత్నం చేసుకుంటూ నేను అనుకుని వెళ్ళాను. ఎలా అనుకున్నానంటే ప్రొడక్ట్ తీసుకొని ఎళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఐడీ పడాలి. ఒక ఐడీ పడతది ఖచ్చితంగా నేను ఐడీ వేసే వస్తానని వెళ్ళానండి. నిన్న వాళ్ళ చిన్న కోడలిది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్‌ది కూడా మా ఫ్రెండ్ ఐడీ కింద తనది కూడా ఐడీ వేయడం జరిగింది. చూడండి ఎంత ఈజీ అవుతుందో. మేడం అంటారు వెస్టేజ్ అంత కష్టం కాదండి. ఒక్క నిమిషం. వెస్టేజ్ కష్టం కాదు. ఈజీ అనుకుంటే ఈజీయే. కష్టం అనుకుంటే కష్టమే. నిజమండి ఇది. మన మైండ్‌కి ఏది ఎక్కువగా ఒత్తిడిగా ఇస్తే అదే నిజం జరుగుతుంది. వెస్టేజ్ కష్టం అనుకుంటే ఖచ్చితంగా కష్టమేనండి. రోజు నేను ఫీల్డ్‌కి వెళ్ళాలా? వాళ్ళకి ప్రొడక్ట్‌ల గురించి చెప్పాలా? వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో? మరి ఈ ప్రొడక్ట్‌ల గురించి నేను చెప్పాలా? తీసుకుంటారో తీసుకోరో తర్వాత సంగతండి. మన సిస్టమ్‌లో చేసే పనేంటండి? మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసి ఇంకొకరికి చెప్పడమే కదా పని. మనం వాడుకొని ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళు కంటిన్యూ వాడుతారా? వాడరా? తర్వాత. ముందు మనం బలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి చెప్తే వాళ్ళు తీసుకుంటారో లేదో తర్వాత. కానీ తీసుకుంటారండి. ఖచ్చితంగా తీసుకుంటారు. నేను 3 ఐటెమ్స్ తీసుకొనెళ్ళాను నిన్న. ఈరోజు 6 ప్రొడక్ట్‌లకి ఆర్డర్ వచ్చింది. తనకున్న సమస్యకి నేను పట్టుకెళ్ళే ప్రొడక్ట్స్ అన్నిటికి ఈరోజు 4000 నాకు ఫోన్ పే చేశారు నిన్నే.
100 పీవీకి ఎక్కువే వస్తుందండి. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఇమ్మన్నారు. తీసుకుంటదో తీసుకోదో నేను ఇంట్లోనే బలంగా నా మైండ్‌కి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనుకోండి. మేడం ప్రతిరోజు అఫర్మేషన్‌లో ఏం చెప్తున్నారండి? మన మైండ్‌కి ఏది బలంగా ఇస్తే అదే ఖచ్చితంగా తిరిగి రిపీట్ మనకి విశ్వం తిరిగిస్తది అంటున్నారు కదా! నిజమండి. ఇది 100% నిజం. ఎగ్జాంపుల్ చూడండి, మనకి నర్సీపట్నంలోని అను మేడం గారున్నారు. ఆ అను మేడం గారు ఎవరు అంటే, సుజి మేడం గారి డౌన్‌లో విజయ మేడం గారున్నారు. ఆ విజయ మేడం గారి డౌన్‌లో ఉన్న అను మేడం. ఈవిడ చేసే వర్క్ ఏంటండి? తను ఆల్రెడీ హాస్పిటల్‌లో ఒక సిస్టర్. వర్క్ చేస్తున్నారు. తనకి చెప్తే మా వదిన వింటాదో విందో అని వాళ్ళ తమ్ముడు వైఫ్ అదే వాళ్ళ మేడం గారు అనుకుంటే తను వింటారో తర్వాత. కానీ ఫస్ట్ ఈవిడెళ్లారు. ఆవిడకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆవిడ చూసారు. కానీ ఆవిడ బాడీలో ఉన్నటువంటి వెయిట్ లాస్ అవ్వాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆవిడ కోరుకుంటున్నారు గనుకే మన ప్రొడక్ట్ తన దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఏదైతే కోరుకుంటున్నారో ఆ వెయిట్ లాస్ అక్కడ జరిగింది. వెయిట్ లాస్ జరిగిన తర్వాత ఆవిడ హెల్త్ పరంగా ఇచ్చేసొచ్చారంతే. హెల్త్ కోలుకుంది. కోలుకున్న తర్వాత ఒక 1 మంత్ వెయిట్ చేయడం మనకు నష్టమేమి లేదు. కానీ ఆవిడ 15 డేసే వెయిట్ చేశారు. 15 డేస్‌లో ఆవిడకి 15 గ్రామ్స్ ఎంతో లాస్ అయిందట. అంటే వెయిట్ లాస్ అవుతుందనే ఒక పాజిటివ్ థింక్ తన మైండ్‌లోకొచ్చింది. వెంటనే తన ప్రొడక్ట్ అసలు ఏంటిది అని అడిగారు. అడిగితే వెంటనే వాళ్ళకి ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పడంతో ఈరోజు ఆవిడ డైరెక్టర్ అయింది. డైరెక్టర్ తర్వాత సిల్వర్ అయ్యారు. ఈరోజు 18,000 తీసుకున్నారు. నెక్స్ట్ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన అప్లైనర్ విజ్జి మేడం గారున్నారు. తను ఒక ఫ్యాషన్ డిజైనర్. టైలరింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. టైలరింగ్ చేస్తూ ఉన్నారు కదా! ఈవిడ వింటాదో విందో అని మన సుజి మేడం గారు వెళ్లి చెప్పకపోతే ఆవిడ వింటారో తర్వాత. వెళ్లి చెప్పారు గనుకే ఆవిడ ప్లాన్ మొత్తం విన్నారు. కానీ ఆవిడ ఫస్ట్ నేను వర్క్ చేస్తానని ముందుకు రాలేదండి. ఆవిడ దేనికోసం వచ్చారు? జస్ట్ గ్యాస్ ట్రబుల్. ఆవిడ చేసే వర్క్ ఏంటండి? మెషినరీ. నేను కూడా ఆల్రెడీ చేశానండి. అందుకే చెప్పగలుగుతున్నాము. టైలరింగ్ అంతా ఏంటంటే సిట్టింగ్‌లో ఉండిపోతాము. వాటర్ అనేది సరిగ్గా తీసుకోము. ఒక్కసారి ఒక బ్లౌజ్ పూర్తి చేసేయాలని మైండ్‌లో పడిపోయిందంటే ఆ బ్లౌజ్ పూర్తయ్యే వరకు మనం బయటికి రాలేమండి. అలాంటి అంటే ఒత్తిడి మైండ్‌కి ఎక్కువగా, బాడీకి ఎక్కువగా ఒత్తిడిచ్చే వర్క్ అండి అది. దాంట్లో పడిపోతే మనకి ఆకలి గాని, నిద్ర గాని, దాహం గాని ఏం వేయదండి. అలా కొన్ని రోజులకు మన బాడీ పూర్తిగా ఏదో అంటారు కదా! ఎగ్జాంపుల్ షెడ్‌కి వెళ్ళిన బండిలాగా అయిపోద్ది. అలా ఎప్పుడైతే అయిపోయిందో గ్యాస్ ట్రబుల్ గాని, రకరకాల సమస్యలొస్తూ ఉంటాయి. ఈ విజి మేడం గారు ఏం చేశారు? గ్యాస్ ట్రబుల్‌కి అలోవెరా ఆమ్లా ఏదో తనకి మన సిస్టమ్‌లో ఉన్న ప్రొడక్ట్ నూని వాడుకున్నారు. తనకి గ్యాస్ ట్రబుల్ అనేది రిలీఫ్ ఇచ్చింది. అక్కడ విజి మేడం గారు ఈరోజు సింగిల్ ఎల్ఓబితో 24,000 ఇన్‌కమ్ తీసుకున్నారు. మరి ఈళ్ళిద్దరూ కలిసి మన సుజి మేడం గారు డౌన్‌లో ఉన్నారు. సుజి మేడం గారు కూడా ఆల్రెడీ 10-15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బయట ఆవిడ ఒక పెద్ద బిజినెస్ కూడా చేశారు. ఆ బిజినెస్ చేస్తూ మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఆ మేడం గారికి ఆల్రెడీ తెలుసు. అక్కడ చేశారు. మార్కెటింగ్ ఫీల్డ్‌లో చేశారు. తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వర్క్ చేస్తూ ఉండగా మన పివి లక్ష్మి మేడం గారు తన ఫ్రెండే కదా! వింటే వింటారు లేకపోతే లేదు. కానీ చెప్పడం నా ధర్మమని పివి లక్ష్మి మేడం గారు ఆ మేడం గారి దగ్గరికి వెళ్లారు. "సుజీ నువ్వు ఎన్ని రోజులు చేసినా ఇక్కడ పెట్టుబడి పెట్టిన వ్యవస్థ మీది. మన సిస్టమ్‌లో ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి. మీరొకసారి ట్రై చేయండి" అని చెప్పారు. స్టార్టింగ్ వినకపోయినా తర్వాత మేడం గారు కొన్ని రోజులకి అక్కడ 15,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి బిజినెస్ పూర్తిగా లాసు రావడంతో పాటు మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటన్నది తెలుసుకోవడానికి ఆవిడకొక 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ తర్వాత ఈరోజు ఎక్కడికొచ్చారండి? వెస్టేజ్ సిస్టమ్‌లోకొచ్చి మేడం గారికి ఒక లెగ్ అయిపోయారు. మేడం గారికి ఒక లెగ్ అయిపోయి స్ట్రాంగ్ డెప్త్ లెగ్ అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ చెప్తే వింటారో వినరో అని పివి లక్ష్మి మేడం గారు అనుకుంటే విజయ మేడం రారు. విజయ మేడం గారు చెప్తే వింటారో వినరో అనుకుంటే సుజి మేడం గారు రారు. సుజి మేడం చెప్తే వింటారో వినరో అనుకుంటే అను మేడం గారు రారు. ఈరోజు లక్ష్మి మేడం గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు వీళ్ళు మొత్తం లైన్‌గా హ్యాపీగా మంత్లీ 18-25 నుంచి 40 నుంచి 1,50,000 మన లక్ష్మి మేడం గారు. 1,70,000 మన లక్ష్మి మేడం గారిది. చక్కగా అద్భుతమైన ఇన్‌కమ్ తీసుకుంటున్నారా లేదా? ఫస్ట్ మనం ఎవరికైనా చెప్తే వింటారో వినరో అనే ఆలోచన, ఆ నెగెటివ్ ఆలోచన అనేది మనం బయటికి తీసేస్తే ఈరోజు నేను ఫీల్డ్‌కి వెళ్తున్నాను. అద్భుతంగా ఈ ప్రోడక్ట్ ఇచ్చి ఒక ఐడీ వేసే వస్తానని పాజిటివ్ థింక్‌తో మనం వెళ్తే ఖచ్చితంగా పనవుతుందండి. పోనీ ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఆ ఒక్క ఫీల్డ్ వేస్ట్ అయిన మనకొచ్చిన నష్టం ఏంటి? ప్రయత్నం. ఒక అడుగు ముందుకు వేసామా లేదా? అడుగు ముందుకు వేయకుండా వెనక్కి ఉండిపోయే కంటే, ఒక స్టెప్ ముందుకు వేసి మన ప్రయత్నం చేస్తే 1 లేదా 2 లేదా 3 ప్రయత్నంలో ఒక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తదండి. ఎందుకంటే మనం చేసే పనిని, మనం పడే శ్రమని విశ్వం ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది. మనకి ఎంత ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అది తను టైం తీసుకొని మనకి ఏ రోజు మన దగ్గరికి రావాలో అదే రోజు రిటర్న్ వస్తుందని మన లక్ష్మి మేడం గారు చేసే ఎఫర్మేషన్‌లో ప్రతిరోజు మనం వింటూనే ఉంటున్నాం.
మనీ లైక్ చేయండి, మనీ కిస్ చేయండి, మనం చేసే ప్రతి పని పాజిటివ్గా చూడండి. ఎందుకు చెప్తున్నారు, మనం మనీ లైక్ చేస్తే మనీ మన దగ్గరకు వస్తుంది, దాన్ని కిస్ చేస్తే అంటే ఎంతో ఇష్టంగా కిస్ చేస్తే మన దగ్గరికి మనీ వస్తుంది. ఇది ఎవరు వింటున్నారు? మీరు చేస్తుంటే మీరు, మీ పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే మనమో కాదండి, విశ్వం వింటుంది. మనం చేసే ప్రతి పనిని, ప్రతి పాయింట్ని, మనం మాట్లాడే మాట అయినా సరే అండి, ఒక అప్లైనర్ దగ్గర ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా మనం కాదండి, అప్లైనర్ని నెగిటివ్గా చూసి అప్లైనర్ కోసం నెగిటివ్ గా మాట్లాడినా మనం కాదండి, మనం వినేస్తాం, వదిలేస్తాం. విశ్వం వింటుంది, అది రికార్డ్ చేసుకుంటుంది. అక్కడ రికార్డ్ చేసుకున్నటువంటి దాన్ని మరి రిటర్న్ మనకి ఏ రోజు అయితే ఇవ్వాలో అది రిటర్న్ ఇచ్చేస్తుంది. టైం పడుతుంది. టైం వరకు మనం ఆ టైము పట్టి రిటర్న్ మన చేతికి వచ్చే వరకు, మనకి అందే వరకు వెయిట్ చేయాలి. ప్రతిదినండి మనం చెడు మాట్లాడితే చెడే రిటర్న్ వస్తుంది. మనం ఎవరినైనా తిట్టామనుకోండి, ఇంకొకరు మనల్ని ఆ రోజు తిట్టరు, మరుసటి రోజు తిట్టరు, మూడో రోజు మనల్ని తిడతారు. ఎవరు? మన సిస్టంలోనే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అంతే. మన సిస్టంలో ఒక అప్లైనర్ని, ఈ రోజు మా అప్లైనర్ నేను తిట్టాను అనుకోండి, నా లైఫ్ లైన్స్ కి నేను అప్లైనర్